ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు గొప్పవాడు, మహిమ కలిగిన వాడు, మనలను అనుదినము తన కృపతో నింపి నడిపిస్తున్నవాడు, క్షేమకరమైన మార్గాన్ని మనకు అనుగ్రహించి ఆ క్షేమకరమైన మార్గంలో శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని మనకు అనుగ్రహించి మనకు ఎటువంటి ఆత్మీయ మర్మములతో కూడుకున్న సందేశాలు అవసరమో అవి అందిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే క్రమంలో మనల్ని దర్శించి ఈ నూతన దినాన్ని మనకిచ్చినందుకు ఆ ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అలానే ఈ వాక్యాన్ని వినడానికి, ప్రభుని సంధించడానికి ఆశ కలిగి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రభునామను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లరా, నిన్నటి దినాన మనం మహాఘట సర్పాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన మగ శిశువు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ వేళతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. కాబట్టి మన వాక్య భాగాలు 5, 6 వచనాలు మాత్రం చదువుకుందాం. మిగిలిన వచనాలు 17 వరకు మన వాక్యాన్ని ధ్యానించే సందర్భాల్లో అందులో ఉన్నటువంటి అంశాలని మనం ధ్యానం చేసుకుందాం. సమస్త జన్ములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడును. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపబలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన దినమంతట్లోనూ అలానే ఈ సాయంకాల వేళలలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. శ్రేష్టమైన ఈవులతో నింపే దేవుడు, శ్రేష్టమైన ఆత్మీయతను మాకు ఇచ్చి నడిపించే మా ప్రభుడు, అందును బట్టి మీకు వందనాలు. ఈ వాక్య భాగంలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు, ఆ మర్మములను ప్రభువా మాకు వివరించి మా జీవితాలలో మాకు కావలసిన ఆత్మీయ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని, మీ రాకడ కొరకు సిద్ధపడి జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపింప చేయమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనం మగ శిశువు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. నిజానికి ఈ సారాంశం అంతా, ఈ గ్రంథం, ఈ యొక్క 12వ అధ్యాయంలో సారాంశం అంతా మనం చూస్తే ముఖ్యంగా మనకు కనిపించేవి 4 అద్భుతమైనటువంటి సందేశాలు. మొదటిది, సూర్యుడిని ధరించినటువంటి ఒక స్త్రీని ధ్యానం చేసుకున్నాం. రెండవది, మనం నిన్న దినాన జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే మరి ఇక్కడ మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము రెండవది. మూడవది మగ శిశువు అనే అంశం. ఇకపోతే 4వది ఆ మగ శిశువు జన్మించిన తర్వాత జరిగిన సంభవాలు, అలానే జరిగిన యుద్ధం, అందులో ఓడిపోయిన అపవాది, తదుపరి ఆ యుద్ధంలో ఇంకా తన బలాన్ని నిరూపించుకొని మరింత బలమైన యుద్ధాన్ని చేయటానికి వెళ్ళి సముద్ర తీరమున నిలబడి యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సర్పాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. అదే ఘట సర్పం అన్నాడు. ఇక్కడేమో మహాఘట సర్పం అని మనం చూసాం. ఇక్కడ మరి ఆ ఘట సర్పము అనేటువంటి మాటను వాడాడు 17వ వచనంలో, 12వ అధ్యాయం. కాబట్టి ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు. 4టిలో మనం ఆల్రెడీ 2 విషయాలు ధ్యానం చేసుకున్నాం.
ఈరోజు మూడో విషయాన్ని ధ్యానం చేసుకుందాం, అదే మగ శిశువు. నిజానికి పిల్లరా, ఎవరికి ఈ మగ శిశువు జన్మించాడు అని మనం ఆలోచిస్తే మొదటి వచనంలోనే చక్కగా వ్రాయబడింది, పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అది ఏంటంటే సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పాదముల క్రింద చంద్రుడున్నాడు. ఆమె తల మీద మరి కిరీటం, ఆమె తల మీద శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఈమె గర్భవతి. అయితే ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేస్తా ఉంది. మీరు గమనించండి, ఈ స్త్రీ ఎవరు అంటే మనం ఇంతకు ముందే చాలా విషయాలు చెప్పుకున్నాం. మరలా ఈరోజు టూకీగా 2 విషయాలు చెప్తాను. ఈ స్త్రీ సార్వత్రిక క్రైస్తవ సంఘం. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజం అంతటిని ఈ స్త్రీగా మనం పోల్చొచ్చు. ఈమె గర్భవతి, గర్భం ధరించింది. ఈమె గర్భవతి అంటే ముందుగా మనం చూసుకున్నటువంటి ఆ స్త్రీ బహిరంగంగా కనిపిస్తున్నటువంటి క్రైస్తవ్యానికి సాదృశ్యం. దానినే సార్వత్రిక క్రైస్తవ సంఘము అని మనం గమనించవచ్చు. ఈ గర్భము అనేది అంతరంగ సంఘం. బహిర్గత సంఘం, అంతరంగ సంఘం. బహిర్గత సంఘం బయటికి కనిపిస్తుంది. ఇది క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం. సర్వ మానవులు, క్రైస్తవ మానవులు లేక క్రైస్తవ సమాజము ఈ స్త్రీని మనకి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా గమనించాలి. గర్భవతి, ప్రసవ వేదన పడుతూ ఉంది. ప్రసవ వేదన పడినప్పుడు అంతరంగంగా ఎదిగినటువంటి ఆ పురుషుడు, అంతరంగ పురుషుడు బహిర్గతం కావాలి. దీని విషయంలో పౌలు గారు ఓ మాట మాట్లాడతాడు. గలతీ సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘాన్ని ఆత్మీయంగా ఎంతో అభివృద్ధిపరిచి వారిని చక్కదిద్ది మంచి వర్తమానాలు అందించి ఆ క్రమంలో వారికి చెప్పాడు, నేను చెప్పిన సువార్త కాక, యేసును గూర్చిన వార్త కాక మరి యొక్క వార్తను మీరు నమ్మకండి. ఎవరైనా ఒకళ్ళు బోధించినా దానికి మీరు తిరగొద్దు అని ఆయన బోధించాడు. చక్కగా అన్ని విషయాలు తెలియపరిచాడు. అయితే మధ్యలో వేరొక సువార్త ప్రకటించబడింది వారి మధ్యలో. వాళ్ళు చాలా మంది అటువైపు మొగ్గు చూపారు. దీన్ని రాంగ్ డాక్ట్రిన్ అని మనం అంటాం. ఇది డాక్ట్రినల్ బేసిస్ మెసేజెస్ మనం ఏనాడు కూడా అంగీకరించకూడదు. ఎందుకంటే ఈ డాక్ట్రిన్ అనేది మనను పరలోకాన్ని తీసుకువెళ్ళదు. మన గందరగోళంలో ముంచేసి శరీరానుసారమైన జీవితానికి మరి నడిపించేటువంటి అనుభవాలే అందులో ఎక్కువగా ఉంటాయి, కానీ ప్రభువుకి దగ్గరగా నడిపించేటువంటి అంశాలు తక్కువ. అందుకని డాక్ట్రినల్ బేస్డ్ మెసేజెస్ మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడం, దాన్ని విడిచిపెడదాం, ఇక దాని జోలికి వెళ్ళొద్దు. కాబట్టి ఈ వేరొక సువార్త అన్నాడు. వీళ్ళు చాలా త్వరగా నమ్మి దాని వైపు తిరిగిపోయారు. అప్పుడు అన్నాడు ఈయన మరలా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే మిమ్ములను చక్కటి మాట వాడాడు. పిల్లల, మరలా దేవుని కొరకు వీరిని జయించాలి అంటే చూడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే మనకు అర్థమైంది, ఈ స్త్రీ ఇక్కడ ప్రసవ వేదన పడుతుంది. ఇక్కడ పౌలు గారు ప్రసవ వేదన అనే మాటను వాడాడు. దేనికి పౌలు గారు ప్రసవ వేదన పడ్డాను అంటున్నాడు? పాపము చేత పట్టబడి దేవునికి దూరమైపోయినటువంటి విశ్వాసుల్ని, ముందు వీళ్ళు మారుమనసు అనుభవం పొందారు, ప్రభు సహవాసంలో ఎదిగారు, కానీ ఆ తప్పుడు డాక్ట్రినర్స్ వల్ల, తప్పుడు విధానం వల్ల వీళ్ళు మరలా పాపానికి వెళ్ళిపోయారు.
వారిని మరలా ప్రభువులోనికి నడిపించడానికి ఈయన ప్రసవ వేదన అనే మాట వాడాడు. మీలో ప్రభు స్వరూపం మరలా ఏర్పడేంత వరకు, ప్రభు క్రీస్తు స్వరూపము మీలో మరలా ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన మరి కలుగుతుంది అన్నాడు. అలానే పౌలు గారి పిల్లరా కొరింథీ సంఘానికి మరి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో వారికి బోధించిన బోధన గురించి తెలియచెప్పాడు. ఎంత మరి ప్రయాసతో కూడిన బోధను మరి ఆయన బోధించాడో మనకు వివరించాడు. చూడండి, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునకు తిమోతిని మీ వద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును. ఈ బోధ ప్రసవ వేదన. ఒక మనిషిని ప్రభు స్వరూపం ఏర్పడేంత వరకు నడిపించే ఆ విధానం ఈ సువార్తలో ఉంది. అదే ఆ నడిపించువానికి, నడిపించబడేవాడు సంపూర్ణముగా నడిపించబడేంత వరకు ఈ వేదన, ఈ ప్రసవ వేదన తప్పదు అనేటువంటి వివరణ మనకిచ్చాడు. సరే పిల్లరా, ఇది ఏమైనా ఇక్కడ మనం గమనించవలసింది బహిరంగ సంఘం ఈ స్త్రీ, అంతర్గత సంఘం ఈ యొక్క పుట్టబోయే బిడ్డ. అంటే క్రైస్తవ సంఘం ఎదిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ క్రమంలో తమ్మును తాము దేవుని యొక్క వాక్యం ద్వారా సంఘములో బోధించబడుతున్న వర్తమానముల ద్వారా పరిపూర్ణమైన ప్రభు రూపంలోనికి మార్చబడే క్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ క్రమంలో ఆ అంతరంగ పురుషుడు అని పిలువబడేటువంటి ఆ పిలుపు ప్రభు యొక్క పోలిక వచ్చేంత వరకు ఆ సంఘం నడిపించబడాలి. బహిరంగంగా కనబడేది క్రైస్తవ సంఘం. అందులో నామకార్థులు ఉంటారు, ప్రభుని ఎరిగి పడిపోయిన వారు ఉంటారు, ప్రభునామాన్ని అవమానపరిచేవారు ఉంటారు, నామకార్థ స్థితిలో ఉండి ఏమాత్రం మాదిరి లేక జై జీవితం లేక జీవించేవారు ఉంటారు. కేవలం వారి క్రైస్తవులు అంతే, బహిరంగంగా ఉన్నటువంటి ఆ స్త్రీ. ఇప్పుడు ఈ పుట్టబోయే బిడ్డ అంతరంగ పురుషుడిగా జయ జీవితాన్ని కలిగి జయమొందినటువంటి ఆ సమూహము ఈ మగబిడ్డకు పోల్చబడుతూ ఉంది. కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని ప్రభు రాజ్యంలో చేర్చబడేంత వరకు, ఎత్తబడేంత వరకు ఆ ప్రభు మీదనే ఆధారపడి ఆత్మీయంగా జీవించేటువంటి వారు ఆ బిడ్డకు పోల్చబడుతూ ఉన్నారు. ఈ క్రమం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆ ఏదేను తోటలో మన పూర్వీకులు ఆదాము అవ్వమ్మ గారు పాపము చేసిన ఆ దినము నుండి ఈ యొక్క మరి విధానాన్ని ప్రభు మనకు పరిచయం చేశాడు. ఆ మార్పు ఆ ప్రభు యొక్క రూపంలోనికి మనం మార్చబడటం అనేటువంటిది ప్రారంభించబడింది. పిల్లలు మనం గమనించాలి. ఇలా ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం దేవుని కొరకు సిద్ధపడేటువంటి ఆ అనుభవాలు ఈ సంఘంలో కావాలి. ఆ కలిగిన వారే ఆ జన్మించినటువంటి మగబిడ్డ, మగ శిశువు అని వ్రాయబడిన 5వ వచనంలో సమస్త జన్ములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయున్నాడు అనే మాట అక్కడ వాడబడింది. పిల్లరా, ఈ జయ జీవితము కలిగినటువంటి ఈ మగబిడ్డ ఇప్పుడు ప్రసవ వేదన ద్వారా బయటికి వచ్చాడు. అదే ఎత్తబడే సంఘం, ప్రభు పోలిక పరిపూర్ణముగా కలిగిన సంఘం. దీని విషయం మనం కొంచెం లోతుగా జ్ఞాపకం చేసుకుంటే, ఇక చూడండి పిల్లరా, యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయము మరి మొదటి 2 వచనాల్లో ఓ చక్కటి వివరణ మనకిచ్చాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి.
మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, అనగా అది ఆయనను ఎరగలేదు. అర్థమైంది కదా? కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, జాగ్రత్తగా వినండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? మన దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం, విశ్వాసులం, విశ్వాస యాత్రలో జీవిస్తున్నటువంటి వాళ్ళం, ప్రభు పోలికలోనికి మార్చబడుతున్నటువంటి వారు. ఈ ప్రాసెస్లో మనం ఉన్నాం. మన ఈ పోలిక తీసివేయబడి యేసు పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. కాబట్టి అలా మనం మార్చబడుతున్నాం. అది ఇంకా పరిపూర్ణం కాలేదు. అయితే ఆయన ప్రత్యక్షమైనటువంటి రోజున ఆయన్ని మనం చూస్తాం. ఆయన్ని మనం చూచినప్పుడు ఆయన ఎలా ఉంటాడో అలానే మనం ఉండాలి. అలా ఉంటే ఎత్తబడే సంఘంలోనికి చేర్చబడతాం. అలా ఉన్నవాళ్లే ఈ మగ శిశువు. ఆయన ఎలా ఉంటాడో ఆత్మీయంగా, పరిశుద్ధంగా, ఆ జయ జీవిత పరంగా అలానే మనము ఉంటే జయించువారి వరుసలో ఉంటాం. జయించువారి వరుసలో ఉంటే ఈ మగ శిష్యును మరి పోలిన వారమైంటాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక పిల్లరా, ఈ సత్యాన్ని ఎరిగి మనల్ని మనం ఆ ఆత్మీయ స్థితిలోనికి నడిపించుకోవాల్సిన వారమైన ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడి ప్రభు మనకి బోధించే ఆత్మీయ బోధల్ని ఎరిగి అలా మనం జీవించాలి. ఈ మగ శిష్యుని, ఇటువంటి పరిపూర్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారిని, ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డల్ని ప్రభు ఓ చక్కటి పదజాలంతో వారి గురించి కొన్ని పదాలు రాశాడు, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. వీరిని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా అన్నాడు, విలువైన భూపంట అన్నాడు. భూఫలం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును. అర్థమైంది కదా? దాని కొరకు కనిపెట్టును కదా అంటున్నాడు. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఇదే ప్రభు చెప్పే విలువైన భూఫలము. ఈ యొక్క మగబిడ్డను లేక మధ్యాకాశంలోనికి ఎత్తబడడానికి సిద్ధపరచబడిన సంఘాన్ని ఈ భూ పంట అని మనం పిలవచ్చు. ఇది భూఫలం. రైతు ఏ విధంగా ఓపికతో ఆ పంట కోసం ఎదురు చూస్తాడో అలానే ఈ రాకడ కాలంలో మరి ప్రభు కూడా ఓపిక కలిగి ఉన్నట్టు మనం చూడాలి. ఆ ప్రభు రాకడ కొరకు మనం ఓపికతో కనిపెట్టాలి. కనుక వీరు ఎవరంటే ప్రభు ఆశించే విలువైన భూఫలం. అలానే పిల్లరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు చెప్తాడు, ఇది 100 పంట. విత్తనం వేసి ఆ వ్యవసాయకుడు విత్తనం వేసి ఫలం వచ్చిన తర్వాత ఆ పంటను చూస్తే అందులో మరి కొన్ని 30 దంతలుగాను, కొన్ని 60 దంతలుగాను, మరికొన్ని 100 దంతలుగాను పండినవి అని ఆయన చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు సఫరులై ఒకడు 100 దంతలుగాను, ఒకడు 60 దంతలుగాను, ఒకడు 30 దంతలుగాను ఫలించును. ఈ 100 దంతల పంట ప్రభువును పోలినటువంటి వారు.
నూరంతల పంట ప్రభు పోలికలోనికి మార్చబడిన వారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని చూస్తాం కాబట్టి అలానే మనం ఉంటాం అని యోహాను గారు మనకు చెప్పినట్టు ఈ నూరంతల పంట ఉంటుంది. కాబట్టి వీరిని ఆ మగ శిశువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎత్తబడే సంఘం వీరి. అలానే పిల్లరా, ఆయన రాకడ కొరకు ఎవరైతే అన్ని విధాల వాక్యానుసారమైన పరిపూర్ణ జీవన విధానం కలిగి సిద్ధపడి ఉంటారో వారే ఈ యొక్క మగ శిశువు పోలిన వారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం గారు మీరు చూసినట్లయితే అక్కడ మరి 10 మంది కన్యకల విషయం చెప్పి మరి కొంతమంది బజార్లో నూనె లేదు అని కొనుక్కుంటాకు వెళ్ళినటువంటి సందర్భంలో సిద్ధపడి ఉన్నవారు ప్రభు రాగానే ఆ విందులోనికి వెళ్ళినట్టు 25వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. చూడు పిల్లరా, బయటికి మార్కెట్కి వెళ్ళిన వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. వీరే ఆ మగ శిశువుగా మనం గమనించాలి. వీరు పరిపూర్ణముగా సిద్ధపడిన వారు, ఏ లోపము లేకుండా సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి మరి జీవించేవారుగా మనం వీరిని గమనించాలి. అలానే పిల్లరా, మరి పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ సంఘాన్ని గురించి, ఈ సిద్ధపడినటువంటి సంఘాన్ని గురించి, పరిపూర్ణమైన ఆత్మీయ శక్తితో ప్రభావంతో నింపబడినటువంటి సంఘాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురున పౌరమా, పేటు బీటలను ఆశ్రయించిన పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరము మధురము. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్థుతి, నువ్వు పాడేటువంటి పాటలు, నువ్వు చెప్పే సాక్ష్యం, నువ్వు కనపరిచే నీ ఆత్మీయ ప్రవర్తన, ఇవన్నీ నీ ముఖము లేక నీ స్వరము మధురము. మధురమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అని సంఘాన్ని మెచ్చుకునే దేవుడిగా ఆయన మనకున్నాడు. కాబట్టి ఈ మెప్పుకోలు కలిగినటువంటి సంఘమే ఆ యొక్క మరి మగ శిశువుగా మనం గుర్తించాలి, గమనించాలి. అలానే పిల్లరా, 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ కూడా చక్కటి మాట మాట్లాడు. నా పౌరమా, నా నిష్కలంకురాలు ఒకతే. నా పౌరము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలో దాన్ని చూసి ధన్యురాలందురు, రాణులను ఉపపత్రులను దాన్ని పొగుడుదురు. ఇది అద్భుతమైనటువంటి పెండ్లి కుమార్తె సంఘం. ఈ సంఘాన్ని మరి అందరూ మరి నిష్కలంకురాలు అని, కన్యక అని, మరి ఒక్కతే ముద్దు బిడ్డ అని చక్కగా ధన్యకరమైన జీవన విధానం కలిగి జీవించేటువంటి ఈ సంఘాన్ని ఆ మగ శిశువుగా మనం మరి తెలియపరచొచ్చు. కాబట్టి నా పిల్లరా, వీరిని, ఇటువంటి గుంపునే దేవుడు అంటాడు, మరి ఆ పక్షిరాజు రెక్కల వలె నా రెక్కలు చాచి ఆ రెక్కల మీద మిమ్మల్ని మోసి మిమ్మల్ని ఫలభరితమైన జీవితానికి నడిపిస్తూ ఉన్నాను అంటాడు. పక్షిరాజు తన రెక్కలు చాచి ఏ విధంగా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నడిపించాడో అలానే ఈనాడు కూడా ఈ చక్కటి మాట ప్రభు వాడి మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, ఒకవేళ మనం చదవాలంటే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 37వ వచనం చూస్తే ఈయన మాట్లాడే మాట అద్భుతమైనటువంటి మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పరిగెడతారు. ఈ ఆత్మీయ మరి ఉద్యమం చేత, బలము చేత నింపబడి, ధైర్యపరచబడి ప్రభు కొరకు సిద్ధపడినటువంటి వీరే ఆ మగ శిశువును మరి పోలిన వారిగా మనకు కనిపిస్తున్నారు. పిల్లరా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులు ఈ సంఘాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఈ మగ శిష్యుని గురించి
మనం చెప్పుకోవచ్చు. ఎఫెసీ పత్రికలో మనం అంటాడు 5వ అధ్యాయం 27 నుంచి 36 దాకా చదువుకున్నట్టయితే పిల్లరా, పవిత్రమైన సంఘంగా, నిష్కళంకమైన సంఘంగా, శ్రేష్టమైన సంఘంగా ఉదక స్నానం చేత ఆ సంఘాన్ని పవిత్రపరిచి ఆ ప్రభు సిద్ధపరిచిన రీతిగా మరి మనకు తెలియజెప్తాడు. ఇది ఒక మర్మము అనే విషయాన్ని కూడా మనకు బయలుపరుస్తాడు. ఇలా మర్మయుక్తమైన జీవితాన్ని జీవించిన వారు, తమ తాము పవిత్రపరుచుకున్న వారు ఈ మగ శిశువులే ఉండగలిగిన వారని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఆ శిశువు పుట్టగానే తినేద్దాం, చంపేద్దాం అని అపవాది ఎదురు చూస్తున్నట్టు కూడా మనం గమనిస్తున్న పిల్లరా, మన జీవితాన్ని మరి పతనం చేయడానికి వాడు కాచుకుని ఉన్నాడు. మనల్ని చంపేయడానికి, తినేయడానికి వాడు కాచుకుని ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూడు 4వ అధ్యాయంలో, కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఇది ఎటు పోకుండా ఆ పిల్లవాడు గురించే, ఆ పిల్లవాడు భూమి మీద పడగానే, ఆ మగ శిశువు జన్మించగానే వాడు తినివేయడానికి వాడు కనిపెడుతూ ఉన్నాడు. గమనించండి, మన దేవుడు ఎన్నో రకాలుగా షారోను పొలంలో పూసే పుష్పాన్ని, లోయలో పుట్టే పద్మాన్ని అని సంఘం, ఈ మగ శిష్యును పోలిన సంఘం అనేక రకాలుగా మరి హెచ్చించుకుంటూ ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగి వెళుతూ ఉంది. అలాంటి సంఘంలో ఉన్నటువంటి వారే ఈ యొక్క మగ శిశువు. నిజాన్ని పిల్లరా, ఈ ప్రాసెస్ అవ్వమ్మ ఆదమ్మ మన పూర్వీకులు ఏదైనా తోటలో వారి అవిధేయతను బట్టి బయటికి నెట్టివేయబడిన మరుక్షణం నుంచి ఈ సంఘం కోసం దేవుడు ప్రణాళిక పన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా 6000 సంవత్సరాలుగా ఈ సంఘం కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈ సంఘాన్ని, ఈ మగబిడ్డను ఆ 6000 సంవత్సరాలుగా ఆ రూపురేఖలు తేవడానికి ఆయన ప్రయాసపడుతున్నట్టుగా మనం గమనించవలసిన వారమేనో. మీరు ఏలండి, ఏలుగు చేయండి అన్నాడు. అలా పిల్లల మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఈ మగ శిశువుని ధైర్యముగా దేవుని కృప చేత జయించేటువంటి జీవితాన్ని కలిగి వీరు జయించిన వారు, మగబిడ్డ జయించిన వారు. అందుకనే ప్రభు మరి ఆ 7 సంఘాలకు వర్తమానం చెప్తున్నప్పుడు జయించువారు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వారికి బహుమానాలు అనేటువంటి వర్తమానాలు 7 సంఘాలకి దేవుడు అందించాడు. కాబట్టి పిల్లరా, ఎవరు ఈ యొక్క ఆత్మీయ లక్షణాలు కలిగి ఉంటారంటే వీరే జై జీవితం కలిగిన వారు. జై జీవితం కలిగిన వారే మగ శిశువుకు పోలికగా ఉన్నారు. స్త్రీ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి పోలికగా ఉంది. మరి గమనించండి, దీని మీద రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఏ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉన్నా ఇక మనం సమయాన్ని వ్యర్థం చేసుకుని ఆర్గ్యుమెంట్లోకి దిగి ఇది తప్పు అది ఒప్పు అని ఆర్గ్యుమెంట్ చేసుకుని సమయాన్ని వృధా చేయబాకండి. ఇంతవరకు ఎందరో మేధావులు, మహానుభావులు ఈ విషయాలు తర్జనమర్జన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దానివల్ల మనకి ఎటువంటి మరి నష్టము కలగదు. కానీ ప్రభు వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ధ్యానం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితానికి నష్టం కలగకుండా మనం సిద్ధం చేసుకోవడానికి ఎలా అర్థం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అలా అర్థం చేసుకుంటూ ముందుకు ప్రయాణించవలసి మనమే. కానీ ఈ వాగ్వాదాలతో, ఈ యొక్క మరి సిద్ధాంతపరంగా మరి పెట్టుకున్నటువంటి విధానంతో మనం వెనకబడిపోవద్దు, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. కాబట్టి పిల్లరా, అంతరంగా ఆ స్వభావం దేవునికి కావాలి. అంతరంగా పురుషుడు నవీన స్వభావం కలిగిన వాడై, దేవుని పోలికలోనికి మార్చబడిన వాడై జీవిస్తేనే అది దేవుడు ఒప్పుకునేటువంటి అనుభవాన్ని కూడా మనం గమనించవలసిన వారు వింటున్నాం. కాబట్టి పిల్లరా, ఈ 6000 సంవత్సరాలుగా ఈ సంఘం కొరకు, ఈ మగబిడ్డ కొరకు ప్రభు యొక్క నిబంధన, పాత నిబంధన అన్నాడు, క్రొత్త నిబంధన అన్నాడు. ఈ మధ్యకాలంలో ఆది అపోస్తలులు మనకు బోధించినటువంటి పత్రికలు, పాఠాలు మనకు ఉన్నాయి. ఇలా ఎన్నో విషయాలు మనకు బోధించి మనల్ని సిద్ధం చేసినట్టు మనం గమనించాలి. జయించువారే ప్రభు కావలసిన వారు. కనుక ఈ జయించే వరుసలో నీవుంటే మగబిడ్డను పూలిన వాడిగా నీవు ఉంటావు. ఎత్తబడే సంఘంలో నీవు ఉంటావు. ఆ ఎత్తబడే సంఘంలో బిడ్డరా మీరు చేర్చబడే వారు వింటాం. వాక్యం వింటున్న బిడ్డలరా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని జాగ్రత్తగా వింటూ ఆ ఎత్తబడే సంఘంలో చేర్చబడడానికి, మగ శిష్యులను పోలినటువంటి అనుభవాలు కలిగి ఉండడానికి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండండి.
ఫలించేవారేనండి. ఫలించడం ద్వారా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడగలిగే వారం ఏంటాం. దేవుని ఆత్మలో మన ముందుకు సాగడానికి ప్రభు యొక్క నడిపింపు మనకు అవసరము అనే విషయాన్ని కూడా మరి ఎరగాలి. కాబట్టి ఈ మగ శిశువు అనేటువంటి మాటను ఇక్కడ వాడటం మనం గమనించాం. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక కొట్లాట జరిగింది అనుకుందాం. ఉదాహరణకి అర్థం కావడానికి ఈ విషయం చెప్తున్నాను. జరిగినప్పుడు పురుషుడు కోపోద్రిక్తుడై ఎదుటివాడి మీద యుద్ధానికి లెక్క ఆ కొట్లాడి వెళ్ళినప్పుడు గాజులు వేసుకుని లేము అంటారు. అంటే దీని అర్థం ఏంటి? గాజులు వేసుకున్న స్త్రీలు బలహీనుడని, వీడు బలవంతుడని, మేం బలహీనం కాదు అని చెప్పడానికి గాజులు వేసుకుని లేము అంటారు. సంప్రదాయ ప్రకారంగా ఈ గాజు అనేది వాడుతున్నారు స్త్రీలు. అయితే దీనిని కొంచెం ఆత్మీయంగా కానీ మనం మరి గమనించగలిగితే, కయ్యను పాపం చేసినప్పుడు దేశదిమ్మరిగా ప్రభువు కయ్యను శపించినప్పుడు ఎవడో అతన్ని మరి అతని జోలికి వెళ్ళి అతడికి సహాయం చేయకుండా మరి ఒక కడియం కాలుకి వేశాడు. పిల్లరా, ఆ గుర్తు, ఆ ముద్ర, గాజు అనుకుందాం, ఆ ముద్ర పిల్లరా మన జీవన విధానంలో బలహీనతను, పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అలా బలహీనుడు కాక, పాపము చేసిన వారి వలె కాక, దేవుని కొరకు ధైర్యం కలిగిన వారు, దేవుని కొరకు మరి మగతనం కలిగిన వారు. మగతనం అనే మాట బైబిల్లో వాడబడింది, దయచేసి గమనించండి. ఆ మగ శిశువు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, పెళ్లి కుమార్తె సంఘం ఉన్నటువంటి ఆధ్యాత్మిక జయ జీవితాన్ని బట్టి వీడు మగవాడు అనేటువంటి ఒక ముద్ర మరి వేయబడినట్లుగా మనం గమనించాలి. ఆ ఆత్మీయ అనుభవాలే మగ శిశువు అనడానికి దోహదపడ్డాయి. కాబట్టి పిల్లల మనం మానవ జ్ఞానంతో కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మగ శిశువు, మగ ప్లస్ శిశువు. మగ శిశువు అంటే మగవాడు, మగబిడ్డ అని మనం గమనించాలి. మగ అంటే పురుషత్వము కలిగినవాడు. మగ అంటే పురుషత్వము కలిగినవాడు. మనందరం మరి మగవాళ్ళు అని మనందరం కూడా పిలువబడుతున్నాం. అలానే ఈ మగవాళ్ళు అని పిలువబడేవాళ్ళు ప్రభువులో సంపూర్ణమైన పవిత్ర జీవితాన్ని కలిగిన వాడే మగవాడు. మగవాడు అంటే జయ జీవితం కలిగిన వాడు. స్త్రీ, పురుషుడు అనే తేడా ఇక్కడ మరలా మీరు తీసుకురావద్దు. పురుషుడు, మగ అన్నాడు కాబట్టి ఈ మగ అంటే ఆత్మీయంగా పరిపక్వత కలిగి, పరిపూర్ణత కలిగి, దైవ పోలికలోనికి సంపూర్ణంగా మార్చబడిన వాడే మగవాడు. గమనించారు కదూ. అందుకే పౌలు గారు అంటాడు, ఎఫెసీ పత్రికకు మరి రాస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో ఈ మాట వాడాడు. చూద్దాం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుంటే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఈలాగు నియమించెను. మీరు గమనించండి, క్రీస్తుకు సమానమైన సంపూర్ణత కలిగేంత వరకు ఇది ప్రభు మరి నిర్ణయించాడు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి తారతమ్యాలు లేవు, ఎటువంటి మరి తారతమ్యాలు లేవు. మనందరం క్రీస్తులో ఒక్కటే, మనందరం కూడా క్రీస్తులో ఏకమై ఉన్నాము. గ్రీసు దేశస్థుడని కానీ అనేటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరము ప్రభులో ఏకమై ఉన్నాము. అందరము ప్రభులో ఏకమైండి మనం దేవుని పిల్లలంగా ముద్రించబడి ఉన్నాము. ఈ ముద్రించబడినటువంటి జీవితంలో ప్రభు కొరకు మనం జీవించవలసిన వారమేంటున్నాం కనుక ఈ ఆత్మీయ అనుభవం చేత, దైవ కృప చేత మనం ముందుకు సాగి వెళ్ళాలి. ఇందులో మరి పురుషుడని కానీ స్త్రీ అని కానీ ఏ భేదమూ లేదు. అందరూ ప్రభులో ఏకమై ఉన్నామనే విషయాన్ని మనం గమనించవలసిన వారమేంటున్నాం
కనుక పిల్లరా, ఇటు ఆత్మీయ అనుభవాలు కలిగి ఇటు ఆత్మీయ మేలుతో మనం నింపబడి దేవుని కృపలో మనం జీవించడం ద్వారా, ఆత్మానుసారమైన అనుభవాలు పొందుకోవడం ద్వారా దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ, ఇలా రకరకాల భావాలు అందులో మనకి ఇచ్చాడు. పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆ పురుషుని అయ్యేంత వరకు పురుషత్వాన్ని గురించి, ఆత్మీయ జీవన విధానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలా పరిపూర్ణం అయ్యేంత వరకు మనం ఆయనలో ఎదగాలి. ఇంకొక మాట కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మగ అంటే రోషం. ఉదాహరణకి యాకోబు ఉన్నాడు. యాకోబు మగసిరి గలవాడై దేవునితో రాత్రంతా పెనుగులాడాడు అనే మాట బైబిల్లో మనం చూడగలుగుతాం. మగసిరి గలవాడై దేవునితో రాత్రంతా పెనుగులాడాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకును, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను మరియు దూతతో పోరాడి జయముందెను. చూసారా, యాకోబు విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు మగసిరి అనే మాట వాడాడు. దేవుడు మగసిరి కలిగిన వాడు అన్నాడు. మగసిరి కలిగిన వాడే దేవునితో పోరాడాడు అంటే జై జీవితం కలిగిన వాడని. ఇక్కడ మగసిరి అంటే జై జీవితాన్ని కలిగిన వాడు. దూతతో పోరాడి జయమందినటువంటి వాడు. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే రాత్రంతా పెనుగులాడి జయించినవాడు, మగసిరి కలిగి జయించినవాడు. కనుక పిల్లరా, మనం దేవుని కొరకు అట్టి కమిట్మెంట్, ఇది ఇంపార్టెంట్, అట్టి మనస్సు, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండి అన్నాడు కదా. అట్టి రూపము, అట్టి పోలిక కలిగి ఆ ధైర్య సాహసాలతో వెనుదిరిగి చూడక, అపవాదికి వెన్ను చూపక, ఎవరైతే జై జీవితాన్ని కలిగి ముందుకు సాగిపోతున్నారో వారే ఈ మగసిరి కలిగిన వారు, మగ శిశువు. అటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వాడే మగ శిశువు. ఏలియా అంటాడు, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో అద్భుతమైన మాట. మరి ఇక్కడ మనం గమనిస్తాం పిల్లరా, 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, ఏలియా చూడండి, నేనొక్కడిని, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు వాళ్ళు చేసిన పని అంతా వివరిస్తున్నాడు. అలా చేసిన పని వివరిస్తున్నాడు పిల్లరా. మరి నిబంధన త్రోసివేశారు, బలిపీఠను పడగొట్టేశారు, మరి ఖడ్గం చేత ప్రవక్తల్ని హతం చేశారు. ఆ సందర్భంలో ఈయన మాట్లాడతాడు, సైన్యములకు అధిపతి యెహోవా అంటూ నీ కొరకు ప్రభా, నీ కొరకు మహారోషము గలవాడని నేను ఒకడను మాత్రమే మిగిలి ఉన్నాను, ప్రాణాలతో ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాను, ఇంకెందుకు నన్ను కూడా తీసేసుకో అని బలహీనంగా మాట్లాడతాడు. కానీ పౌరుషం, ఆ ధైర్య సాహసాలు ఉన్నాయి. కానీ అలిగాడు దేవుని మీద. పిల్లరా గమనించండి, యెహోవా కొరకు, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు రాజ్య స్థాపన కొరకు, దైవ మరి కార్యముల కొరకు, దేవుని పరిచర్య విధానం కొరకు పౌరుషము కలిగి ఆయన కొరకు జీవించగలిగినటువంటి ఆత్మీయ అనుభవం మనకు కావాలి. అట్టి ఆత్మీయ స్థితిలో మనం ఉంటే వారే పరిపూర్ణుడు, వారే సంపూర్ణుడు, వారే యేసు పోలికలోనికి మార్చబడినట్టు ఉంటారు. వారే ఈ మగ శిశువు. గమనించండి, ఈ ఆత్మీయ స్థితి మనకు కావాలి, పరిపూర్ణత మనకు కావాలి, ఆ పౌరుషం మనకు రావాలి. ఈ సందర్భంగా మరి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం, అక్కడ మీరు ప్రభు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని
పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో మార్పు కావాలి. ఆ పసితనం, ఎటువంటి పాపము లేని నైజం మీలో రావాలి. మీలో ఉన్న పాపాన్ని మీరు విడిచిపెట్టాలి. పరిపూర్ణత, నవీన స్వభావం కావాలి. నూతన ఆ పురుషత్వం కావాలి. మీలో నూతన అంతరంగం కావాలి. పసిబిడ్డల వలె ఏ కల్మషము లేకుండా, ఏ అపవిత్రత లేకుండా అటువంటి మాత్రమే పరలోకానికి వెళ్తారు. అటువంటి బిడ్డలకు ఈ మగ శిశువు అని పెట్టొచ్చు. ఆ మగ శిశువు ఇటువంటి బిడ్డలను పోలిన వారి అనే విషయాన్ని మనం గమనించాలి. పిల్లరా, కొరింథీ సంఘానికి పౌలు గారు అంటాడు మొదటి పత్రికలో 14వ అధ్యాయము 20వ వచనం కానీ మీరు చూస్తే ఇక్కడ చెప్పిన మాటను మనం గమనిద్దాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, బుద్ధి జ్ఞానాల విషయంలో పసిపిల్లలు కాక, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారైనడి. ఇట్లా పరిపక్వత కలిగిన వారు, పరిపూర్ణత కలిగిన వారు, నిష్కళంకులు, ఎటువంటి పాపస్థితి లేని వారు, దుర్నీతి లేని వారు, దుష్టత్వం లేని వారు, ఇటువంటి మనస్తత్వం కలిగిన వారే ఆ మగ శిశువుకి పోల్చబడుతున్నారు. వారు ఈనాడు క్రైస్తవ సంఘములో అట్టి ఆత్మీయ అనుభవాలు కలిగిన వారు కావాలి. వారే పెళ్లి కుమార్తె సంఘం అనేటువంటి పేరును ప్రభు ఆపాదించాడు. వారే ఎత్తబడి గుంపులో ఉండేవారు. వారే మధ్యాకాశానికి చేర్చబడేటువంటి వారు. ప్రియమైన వాళ్ళారా, మీరు ఆ స్త్రీని పోలిన బహిరంగ సంఘముగా కాకుండా ఆ సంఘములో అంతర్గతంగా యేసు పోలికలోనికి మార్చబడే ప్రాసెస్ లో మీరు కూడా ఆయన పోలికలో మార్చబడితే మగ శిశువు వలె జన్మించేవారై ఉంటారు. ఈ మగ శిశువును పోలిన వారై మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా మారిపోవాలి. ఆ పురుషత్వం మనకు కావాలి. ఆ ఎదిగే క్రమంలో ఆ పురుషత్వాన్ని మన దేవునికి కనపరిచే క్రమంలో మన జీవన విధానం ఎలా ఉండాలంటే, మన ప్రవర్తన, మనకి జీవితం ఎలా ఉండాలంటే, పౌలు గారు పేతురు గారు తన పత్రికలో రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అద్భుతమైన మాటలు ఇక్కడ రాశాడు. ప్రభు దయనుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునద్దకు మీరు రావాలి. అది దేవుని కోరిక. కాబట్టి ప్రేరా, మన జీవన విధానంలో పాలు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అందుకని మీరు ఎప్పటికీ పసిపిల్లలా ఉండకండి, పరిపూర్ణ పురుషుగా మీరు ఎదగండి అని ఎఫెసీ పత్రికలో పౌలు గారు సంఘానికి చెప్పినట్టు మనం సంపూర్ణ పురుషులమయ్యేంత వరకు, అనగా ప్రభుతో ఆ సమానమైనటువంటి సంపూర్ణత, ప్రభుతో సమానమైనటువంటి పరిపూర్ణత మనలో వచ్చేంత వరకు, మనం కలిగేంత వరకు ఆ ఆత్మీయ స్థితిలో ఎదగవలసిన వారం అంటున్నాం. ఆ ఎదుగుదల మనకు అవసరం, ఆ రూపం మనకు అవసరం, ఆ పోలిక మనకు అవసరం. పిల్లరా, ఆ పోలికలోనికి మనం మార్చబడాలి. అలా మార్చబడిన వారే ఎత్తబడే సంఘంలో ఆ మగ శిష్యులను పోలిన వారే ఉంటారు అనేది మనం గమనించాలి. ప్రభు చెప్పినట్టు సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు, అది యేసుకున్నటువంటి పరిపూర్ణత, సమానమైన పరిపూర్ణత మనకు రావాలి. వీరే మగ శిశువు, వీరే ఎత్తబడే సంఘములు ఉండేవారు, వీరే నూరంతల పంట, వీరే ఆ భూఫలము. ప్రభు పేర్లు పెట్టాడు, రకరకాల పేర్లు పెట్టి పిలిచాడు ఆయన. వీరే అటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగిన వారు. కనుక పిల్లరా, ఏ విషయంలోనూ మనం బలహీన కాక దేవుని పూర్ణ బిడ్డలంగా ఆయన యొక్క రాజ్యంలో మన ఆత్మీయతను అభివృద్ధి పరచుకునే బిడ్డలంగా మనం ఉండాలి. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు ఓ చక్కటి మాట రాశాడు. మొదటి పత్రికలో 16వ అధ్యాయము, మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు. మెలకువగా ఉండుడి, జయించేవారు, ఆ మగ శిష్యు అని పేరు పెట్టినటువంటి వారు మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి,
పౌరుషము గలవారైనడి. ఇది మగశ్రీ, ఇది మగ శిష్యువు అనే మాటలో దీన్ని మనం చూస్తున్నాం. మగ శిష్యువు పౌరుషము గలవారండి, బలవంతులుగా ఉండండి. మీరు చేసే కార్యాలన్నీ ప్రభు మహిమార్థమై, ప్రభు కృప కొరకు, ప్రభు మహిమార్థమై ప్రేమతో ఆ పనులు మీరు చేయండి అని ప్రభు అన్నాడు. కనుక పిల్లరా, మన క్రీస్తు పోలిక మనకు కావాలి, క్రీస్తు స్వరూపం మనకు కావాలి. ఆయనకున్నటువంటి ఆ పరిపూర్ణత మనలో రావాలి, ఆయనకున్న ఆత్మీయత మనకు కలగాలి. కాబట్టి మన జీవితాన్ని, మన శరీరాన్ని నీతి సాధనాలుగా ఉంచుకోవాలి, కానీ దుర్నీతి సాధనాలుగా ఉండకూడదు. మనం నీతి సాధనాలుగా ఉండాలి. అది రోమపత్రికలో మరి మనం చూడగలుగుతున్నాం. 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే అంటాడు, 12 కూడా కలిపి చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపానికి తావియద్దు. మీ హృదయంలో యేసును పోలినటువంటి పరిపూర్ణత మీలో ఉండాలి, అంతేగాని పాపాన్ని మీ దగ్గరికి రానివ్వకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుని. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనేరు వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇది మగ శిశువు యొక్క లక్షణాలు. అలా మనకు కలిగి ప్రభు కృపలో పౌరుషము కలవాలి, దేవుని ఆత్మతో నింపబడి ఆయన కొరకు మనం జీవించవలసి వారమంటున్నాం. ఇది ఈ ఆత్మీయ అనుభవాలు మనలో కావాలి. ఈ పుట్టేటువంటి బిడ్డ, ఆ మగబిడ్డ ఇనుప దండముతో ఏలేటువంటి వాడు. ఈ పుట్టే బిడ్డ ఇనుప దండముతో ఏలేటువంటి మగబిడ్డ, ఏలిక చేసేవాడు. మీరు గమనించండి, ఏలిక చెయ్యండి అని స్త్రీని పురుషుని ఆదిలో దేవుడు నిర్మించినప్పుడే, సృష్టించినప్పుడే ఆజ్ఞాపించాడు. 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. మీరు ఏలిక చెయ్యండి అనేటువంటి మాట వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. 28వ వచనం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. మీరే ఏలిక చేసేవారు అని చెప్పాడు. అయితే వీళ్ళు అవిధేయతను బట్టి ఈ ఏలిక రూలింగ్ చేసే అథారిటీ కోల్పోయారు. ఇప్పుడు మరలా మనకి ఆ అథారిటీ రావడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఏలిక చెయ్యాలి, మీరు ఏలిక చెయ్యాలి. రాజులు మీరే, యాజకులు మీరే, మీరు నా సొత్తు అనేటువంటి మాటలు మన ఆ మగ శిష్యుని గురించే మాట్లాడాను. ఆ పోలికలోనికి మనం రావాలని, అట్టి అధికారం మనం కలిగి ఉండాలని, ఆ ఏలిక మనం చేయాలని ఆయన కోరుకున్నాడు. అందుకని మగ శిష్యువు ఏలిక చేసేటువంటి వాడు అని చూడండి పిల్లల. మరలా ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మరి మనం చూస్తే 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిష్యును ఆమె కనగా, ఆమె శిష్యువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడును. ఎందుకు ఇలా జరిగిందంటే ఆ పైన 4వ వచనంలో, కననయున్న ఆ స్త్రీ కనగాని ఆమె శిష్యును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఎప్పుడైతే ఆ బిడ్డను మరి తినేయాలి, ఆ బిడ్డను మరి మింగేయాలి అని అపవాది అనుకుంటూ ఘట సర్పం ఎదురు చూస్తున్నాడో ఆ స్త్రీ వెంక అలాగే చూస్తున్నట్టుగా ఉన్నాడు వాడు. ఎప్పుడు ప్రసవిస్తుందా, ఎప్పుడు బిడ్డ పుడతాదా, తినేద్దామా, మింగేద్దామా అని. అయితే ప్రభు చేసిన కార్యాన్ని గమనించండి. దేవుని యొక్క ఆ చిత్తము ఏర్పాటు ఇంకొకలాగుంది, అపవాది ఉద్దేశం ఇంకొకలాగుంది. అందుకని ప్రభు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇనుపదండముతో ఈయన సమస్త జన్మలను ఏలవలసి ఉన్నాడు. కాబట్టి ఆమె కనగానే ఆ శిష్యును మరి దేవుడు ఆయన ఎదుగును, ఆయన సింహాసనం ఎదుగును కొనిపోయేను. పిల్లలు మీరు గమనించండి, ఆ స్త్రీని
అరణ్యమునకు కొనిపోయెను. అక్కడ వారు 1260 దినములు ఆమెను పోషింపబడని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. పిల్లరా, మనం గమనిద్దాం. ఇక్కడ మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆదికాండం 1:28 ప్రకారంగా మానవునికి పరిపాలించే అధికారం ప్రభు ఇచ్చాడు. అవిధేయతను బట్టి వారు కూలిపోయారు. ఇప్పుడు మరలా ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే నేను త్వరగా ఆ మాటలను చదువుతాను. మనకి ఈ అధికారం ఇచ్చాడు. ఈ అధికారంలో ప్రభు మాట్లాడాడు, కాబట్టి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాశలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇదే మగ శిశువు యొక్క లక్షణం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మీరు మంచి ప్రవర్తన గలవారే ఉండండి అని బ్రతుకున్నాడు. ఇలాంటి మంచి ప్రవర్తన కలిగిన వారే ఈ మగ శిష్యుని పోలిన వారు కనుక అటు ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉందాం, అటు ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. పిల్లరా, మరలా మనకు ఒకసారి ఈ ప్రకటన గ్రంథంలోకి వస్తే ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట 1260 దినములు ఆమెను పోషింపబడనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచెను. ఎత్తబడిన సంఘం ఎక్కడ తీసుకుపోయింది? దేవుని దగ్గరికి. ఎత్తబడిన సంఘం దైవ సింహాసనం దగ్గరికి కొనుపోబడింది. పిల్లరా, ఇక్కడ మనం గమనిద్దాం. మనం ఎత్తబడే సంఘంలో ఉంటే సురక్షితమైన స్థలానికి కొనుకోబడతాం. అక్కడ దేవుడు మనను తన కాపుదల ఉంచి నడిపించేవాడిగా ఉన్నాడు. అది మధ్యాకాశం అనే మాటను మనం చూస్తాం. ఎప్పుడైతే మధ్యాకాశానికి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు దేవుని యొక్క స్వరాన్ని మనకు వినిపిస్తాడు ఆయన వచ్చే సమయంలో. ఇక్కడ మీకు వాక్యాన్ని చదివి వినిపిస్తారు. తెస్సలోని సంఘానికి ఈ మాట రాశాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకమును ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవుగా నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుపోబడదుము. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదాం. ఎత్తబడినటువంటి సంఘం మేఘము మీద మధ్యాకాశానికి కొనుపోబడింది. ఈ విషయం మీరు గమనించాలి. ప్రభు ఇక్కడ తండ్రి సృష్టిని జరిగిస్తున్నప్పుడు చిన్నగా మీరు అర్థం చేసుకోవడానికి 2 విషయాలు చెప్తాను. సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు కుమారుడు పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉన్నట్టు తండ్రి సృష్టి క్రమాన్ని జరిగించినట్టు. తర్వాత రెండవది, సృష్టి పాడైపోయింది. అవ్వమ్మ ఆదాము గారు అవిధేయులు అయిపోయారు. పాడైపోయినప్పుడు తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడు. కుమారుని పంపించాడు ఆ సృష్టిని బాగు చేయడానికి. ఇప్పుడు పరలోకంలో తండ్రి పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కుమారుడు సృష్టిని బాగు చేసే క్రమంలో శిలువ యాగాన్ని జరిగించడానికి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు కుమారుడు యేసుక్రీస్తు శిలువ యాగాన్ని జయించి ఆయన పునరుద్ధరణై తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన పక్షంగా విజ్ఞాపన చేయడం కానీ సంఘం పక్షంగా విజ్ఞాపన చేయడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. తండ్రి కుమారుడు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని యేసయ్య పోలికలోనికి మారుస్తూ ఉన్నాడు. అవిధేయతను తీసివేసి, పాపాన్ని తీసివేసి, ఆ దుర్నీతి క్రియలు తీసివేసి, దుష్టత్వాన్ని తీసివేసి యేసుక్రీస్తు పోలికలోనికి ఆయన మారుస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఇప్పుడు భూమి మీద మరి ఉన్నట్టు మనం గమనించాలి. ఎప్పుడైతే యేసయ్య రెండవ రాకడ సందర్భంలో
మధ్యాకాశానికి వస్తాడో, ఇప్పుడు మధ్యాకాశంలో అపవాది నివాసం అంటున్నాడు. సంఘం భూమి మీద పరిశుద్ధాత్మతో కలిసి నివసిస్తుంటే, అపవాది మధ్యాకాశంలో వాయుమండలంలో నివసిస్తూ ఉంటుంటే, పరలోకంలో తండ్రి యేసయ్య నివసిస్తున్నారు. ఎప్పుడైతే యేసయ్య తన సంఘాన్ని, ఈ మగ శిశువుని తీసుకుపోవడానికి వస్తాడో, మధ్యాకాశం వస్తాడు, భూమి మీదకి రాడు. వచ్చినప్పుడు అపవాదిని భూమి మీదకి నెట్టేస్తాడు. అప్పుడే సంఘం ఎత్తబడుతుంది. వాడేమో ఈ మగ శిష్యును మింగేద్దాం అని ఎదురు చూస్తున్నాడు. ఈయనేమో ఆ మగ శిష్యును ఆయన మరి రాజ్యంలోనికి ప్రవేశింప చేయడానికి, మధ్యాకాశానికి వివాహం కొరకు కొనుపోబడాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి వాడిని నేల మీదకి నెట్టాడు, సంఘాన్ని ఎత్తుకుపోయాడు మధ్యాకాశానికి. ఇప్పుడు మధ్యాకాశంలో మరి పెండ్లి విందు 7 సంవత్సరాలు జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల పెండ్లి విందు జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మీరు గమనించండి, 1260 దినాలు అని అన్నాడు. ఈ 1260 దినాలు అనే దాన్ని త్వరగా నేను మీకు 2 విషయాలు చెప్తాను. మరలా మన ప్రకటన గ్రంథంలోకి వస్తే 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాశాడు. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడను. అతడ ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును అన్నాడు. పిల్లలు మీరు గమనించండి, చదివితే మనకు సమయం చాలదు కానీ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో 70 వారాలు అనేటువంటి మాట వాడబడింది. ఆ 70 వారాల్లో ఒక వారము ఈ శ్రమకాలము అనేటువంటి మాట వ్రాయబడింది. వారం అంటే 7 దినాలు. 7 దినాలు 7 సంవత్సరాలుగా పోల్చబడింది. 7 సంవత్సరాల శ్రమలు, 7 సంవత్సరాలు పెండ్లి విందు జరుగుతుంది. అందులో 1260 దినాలు యూదుల క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి లేకముందే నెలకు 30 రోజులే. అన్ని నెలలు ఈక్వల్గా 30 డేస్. ఈ 30 ఇంటూ 6 వేసుకోండి పిల్లరా. మీరు గమనిస్తే 1200 మరి ఇక్కడ 60 అనేటువంటి దినాలు వస్తున్నాయి. అందులో మరి 6 ఈ విషయాన్ని మనం గమనిస్తే పిల్లరా 3.5 సంవత్సరాల కాలం వస్తుంది. సంవత్సరము, కాలములు, అర్ధకాలము. సంవత్సరము 2 సంవత్సరాలు, అర్ధ సంవత్సరం, 3.5 years. ఈ 1260 దినాలు 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు 42 నెలలు. ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా ఈ 1260 దినాలు ప్రభు ఆమెను పోషించాలని ఏర్పరిచాడు 12వ అధ్యాయం 6వ వచనంలో. అలానే అరణ్యములో ఈమె నివాస కాలము మరి 1260 దినాలు 12వ అధ్యాయం 14వ వచనంలో మరి ప్రకటన గ్రంథం. అలానే పిల్లరా ఇంకోటి, పరిశుద్ధ స్థలాన్ని అన్యులు త్రొక్కారు 11వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనంలో. ఆ తొక్కిన దినాలు 1260 దినాలు. తర్వాత 2 సాక్షులు, మన 11వ అధ్యాయంలో ప్రకటన కింద 11వ అధ్యాయంలో చదువుకున్నాం. 2 సాక్షులు మరి గోనె బట్ట కట్టుకుని సువార్త ప్రకటించి దేవుని సంబంధులుగా వారు మారడానికి పడినటువంటి ప్రయాసపడిన దినాలు 1260 దినాలు 11వ అధ్యాయం 3వ వచనం. అలానే పిల్లరా క్రూర మృగానికి అధికారం ఇవ్వబడింది 42 నెలలు అన్నాడు. 42 నెలలు అధికారం ఇవ్వబడింది. అవే 1260 దినాలు. మనం మరి దైవచిత్తమైతే రేపు ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. క్రూర మృగం అని 13వ అధ్యాయంలో ఉంది దాని గురించిన విషయాలు. 13వ అధ్యాయం 5వ వచనంలో 1260 దినాలని వ్రాయబడింది. అలానే మహోన్నతమైనటువంటి ఆ దేవుని ఎడల భయభక్తున్నటువంటి బిడ్డలు ఆ అధికారము కొరకు మరి జీవించేటువంటి జీవన విధానాన్ని అక్కడ కనపరిచేటువంటిది కూడా మరి దానియేలు గ్రంథంలో మనం చెప్పాడు 1240 దినాలని 7వ అధ్యాయము 25వ వచనంలో. అలానే పిల్లరా ఆ పరిశుద్ధ జనము
పరిశుద్ధ జనము దేవుని బలముతో నింపబడి ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడేది 1260 దినాలని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ఏది ఏమైనా ఈ దేవుని కార్యము ఆయన చిత్తానుసారంగా జరుగుతూ ఉంది. ఇలా ఎప్పుడైతే ప్రభు అన్నిటికీ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాడో అపవాదికి కోపం బాగా పెరిగిపోయింది. వాడు పెరిగిపోయి చాలా భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. చూడండి 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చినాడు. ఇప్పుడు అపవాది ఎక్కడ ఉన్నాడంటే భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండి ఎక్కడ వీడు ఆయన బిడ్డలతో యుద్ధం చేయాలనుకున్నాడు, వాడికి యుద్ధం చేయాలనుకున్నాడు. మిగిలిన వాళ్ళతో సంఘం ఎత్తబడింది కదా, సంఘం ఎత్తబడిపోయింది. మిగిలిన వాళ్ళంటే శేషించబడినటువంటి వారు, విడిచిపెట్టబడిన వారు, 7 సంవత్సరాల శ్రమలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు, వీరు వారితో యుద్ధం చేయడానికి వీడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఇక్కడ 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటానికి బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. వీడి యుద్ధం ఎక్కడ చేయాలనుకుంటున్నాడో సముద్ర తీరంలో. అదంటే ఏంటి మరి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు వీడి ఇంటెన్షన్ ఏంటంటే యుద్ధం చేసి శేషించిన వారిని హతమార్చాలి. అవును కదా. కాబట్టి మనం అలా శేషించబడినటువంటి వారి వరుసలో ఉండకుండా ఎత్తబడే సంఘములో ఉంటే, పవిత్రమైన సంఘములు మనం ఉంటే, మగసిరి కలిగి దేవుని కొరకు పోరాట ప్రతిమను కనపరిచేటువంటి వారి వరుసలో ఉంచి, మనం మగ శిశు వరుసలో ఉంచి, ఎత్తబడే సంఘములు ఉంచి మనం ధన్యులం. అటు ధన్యత కొరకు మనం ప్రయాసపడాలి, అటు ఏర్పాటు కొరకు మనం ప్రయాసపడాలి. అలా జయించే వరుసలో మనం ఉండాలి. జయించే వారికే బహుమానం, జయించే వారికే సురక్షితమైన జీవన విధానం, జయించే వారికే ప్రభు యొక్క కాపుదల. 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఈ శ్రమ కలిగిస్తుంటే విడిచిపెట్టబడిన వారికి 7 సంవత్సరాల మధ్య ఆకాశంలో ప్రభు తన యొక్క కృపను తన సంఘానికి అనిపించి మరి పెండ్లి విందుని ఏర్పరిచాడు. ఈ 7 సంవత్సరాలు అక్కడ సంఘము పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నారు. యేసయ్య వచ్చాడు, వారు ఆనందిస్తున్నారు. ఈ భూమి మీద సంఘం ఎత్తబడింది కాబట్టి సంఘంతో కూడా పరిశుద్ధాత్మ కూడా ఎత్తబడిపోయాడు, లేడు, ఆయన ఉండడు. ఇప్పుడు ఈ క్రూర మృగము అపవాదికి సంబంధించిన వారు, ఈ యొక్క ప్రభునామాన్ని అవమానపరిచి ఆయన్ను తృణీకరించిన వారు, విడిచిపెట్టబడిన సంఘం, విడిచిపెట్టబడినటువంటి మరి మానవాళి అందరూ ఉండి లోకంలో 7 సంవత్సరాలు శ్రమను మరి అనుభవించబోతున్నారు. ఆ దుర్దను రాకముందే, అపవాది మనతో యుద్ధం చేయడానికి వాడు దిగకముందే మన ప్రభువుని కలిగి ప్రభు రాజ్యంలో నివసించేటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగి మరి మనం ముందుకు సాగిపోయినట్లు దేవుడు తన ఆత్మను శక్తిని మనకు అనుగ్రహించి నడిపింప చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవాని స్తోత్రాలు. మగ శిష్యుని గురించి మాతో మాట్లాడారు. అదే పెండ్లి కుమార్తె సంఘమని, దాన్ని సిద్ధం చేసే క్రమంలోనే ఎన్నో శ్రమలు వేదనలు జరిగి ఉన్నాయని, ఆ సంఘాన్ని మిరింగేయాలని ప్రభా మరి అపవాది ఏ రీతిగా ఎదురు చూస్తున్నాడో అనే విషయాన్ని మాకు బోధించారు. అయినా ఇటువంటి భయంకరమైనటువంటి మరి దినాలలో మేమున్నాం. ఆ శ్రమలో ప్రభా మేము విడిచిపెట్టబడకుండా ఎత్తబడే గుంపులు మమ్మల్ని ఉంచండి, ఎత్తబడే సంఘులు మమ్మల్ని ఉంచండి. మగ శిష్యును పూర్ణ జీవితాలు మాకు దయచేయండి. అయ్యా, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు ఒక్కొక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి, వారి కుటుంబాలు దర్శించండి, వారి జీవితాలు దర్శించండి, వారి ప్రతి అవసరాన్ని తీర్చండి. శరీర బలహీనులైతే యేసునామములో వారిని ముట్టి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. అలా ప్రభునైనా ఈయన యొక్క వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటూ ఉన్నారో వారి ప్రభా నీ వాక్యాన్ని మరింత లోతుల్లోకి నడిపించని ప్రార్థిస్తున్నాను. ఆ వాక్యంలో ఉన్న భావాలు అర్థం చేసిన జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. మరి మీ చిత్తమైతే ప్రభా త్వరలోనే మేము సంఘ సమేతంగా కలిసి మందిరంలో ఆరాధించుకునే సమయం కొరకు ఎదురు చూస్తుండగా దాని కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. మీ ఆత్మతో నింపండి, కృపతో నింపి నడిపించేయండి. అయ్యా నీకు వందనాలు.
అలానే ఇంకా లోకంలో అలజడి తగ్గలేదు, ఈ కరోనా ఆందోళన తగ్గలేదు, ఈ కరోనా మానవాళిలో పెంచే భయం తగ్గలేదు. అయ్యో గందరగోళంగా ప్రపంచం ఉంది, ప్రపంచ నలుమూలలో ఎక్కడ చూసినా వేదన వేదన వేదనే బాబు. అయ్యో మమ్మల్ని ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. మా జీవితాలు ప్రభ విలువైన జీవితాలు అన్నావు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నావు. విలువ పెట్టి కొనబడిన జీవితాలు విలువైనవి కనుక ప్రభా అయ్యో వాటిని కాపాడే దేవుడు నీవే, నడిపించే దేవుడు నీవే. అలాగే ప్రభా మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యంలో ప్రవేశించే ఆత్మీయ అనుభవాలు మాకు దయచేయండి, మీ పోలిక మాకు దయచేయండి, మీ రూపం మాకు దయచేయండి. అట్టి ఆత్మీయతను మమ్మల్ని పెంచి నడిపించండి, ఎత్తబడే సంఘంలో ఉంచండి. పెండ్లి కుమార్తె సంఘంగా మమ్మల్ని ప్రభా తీర్చిదిద్దని దేవాని స్తోత్రాలు. అలా మమ్మల్ని అందరినీ అలాగని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.